హాయ్ అండి, అందరికీ షలోమ్. సో మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను, మరియు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సో ఈరోజు 9 గంటలకు జరిగిన లైవ్ బైబిల్ క్లాస్లో హైలైట్గా ఉన్నటువంటి ఒక విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఈరోజు క్లాస్లో ఒక హైలైట్ ఉన్న విషయం ఏంటంటే, చూడండి, బైబిల్లో 2 విధాల బైబిల్స్ ఉందని నేను ఈరోజు చెప్పాను. దృశ్యమైన బైబిల్, అదృశ్యమైన బైబిల్. మీకు తెలుసా, బైబిల్లో ఒక అదృశ్యమైన బైబిల్ ఉందని. సో దృశ్యమైనది, అదృశ్యమైనది ఏమిటి అనే దాన్ని ఈరోజు మనం చూసాం. సో దృశ్యమైన బైబిల్ అనగా మనం చూస్తున్నది, మనం వినుచున్నది, యూట్యూబ్లో కానివ్వండి, ఆదివారం మందిరంలో కానివ్వండి, మన ఎక్కడైనా కానివ్వండి, మనం వినుచున్న వాక్యం. అలాగే మనం ప్రతిరోజు బైబిల్ చూసి బైబిల్ చదువుకుంటున్నాం కాబట్టి ఇది దృశ్యమైన బైబిల్. ఇంకా అదృశ్యమైన బైబిల్ అని కూడా మనము చూసాం. ఈ అదృశ్యమైన బైబిల్ అంటే ఏంటి? నేడు మన సబ్జెక్టు కూడా బైబిల్ అనగా ఏమిటి, మరియు నేటి క్రైస్తవ్యానికి తెలియని బైబిల్ అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడాం. సో నేటి క్రైస్తవ్యానికి తెలియని బైబిల్ ఏంటనేది మనం మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం అయింది. చూడండి, ఈ సమయంలో మనం చూసినట్లయితే మీకు ఒక చిన్న విషయంలో ఎక్కువసేపు ఏమి ఉండదు, జస్ట్ 3-4 మినిట్స్లో ఒక అదృశ్యమైన బైబిల్ గురించి మీకు చెప్పబోతున్నాను. నేటి క్రైస్తవ్యానికి తెలియని బైబిల్ అంటే ఈ అదృశ్యమైన బైబిల్. సో అదృశ్యమైన బైబిల్ అనగా ఏమిటి అనేది ఈరోజు క్లాస్లో ఉన్నటువంటి ఒక హైలైట్ వర్డ్ అని మనము మాట్లాడవచ్చు. చూడండి, ఒక వాక్యం మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగుంది: సత్యం అనేది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది. సత్యం అనేది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది. సో దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? ఇక్కడ ప్రసంగి ఏం చెప్తున్నాడు అంటే, సత్యం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. సత్యము అనేది బహు దూరముగా ఉంది, బహు లోతుగా ఉంది అంటున్నాడు. ప్రసంగి చెబుతున్న ఈ బహు దూరముగా ఉండే ఈ సత్యము, బహు లోతుగా ఉండే సత్యాన్నే యేసు ప్రభు మాట్లాడుతున్నారు. దానిని మనం చూడగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ప్రభు చెప్తున్నారు: సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రసంగి ఏమంటున్నారు? సత్యము అనున్నది బహు దూరముగా బహు లోతుగా ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ సత్యము అనగా ఏమిటి అనే ఒక ప్రశ్నకు జవాబు యేసు ప్రభు చెప్తున్నారు: సత్యము అనగా నీ వాక్యమే సత్యము. అప్పుడు మనము